హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పిఎల్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో తెలుగు టైటన్స్ రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ అండ్ రిలీజ్ చేసే ప్లేయర్స్ తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను స్పోర్ట్స్ అప్డేట్స్ పైన ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ తెలుగు టైటన్స్ పక్కా రిటైన్ చేసుకునే 4 ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లాస్ట్ సీజన్లో 172 రైట్ పాయింట్స్తోని పీకేఎల్ హిస్టరీలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన విజయ్ మాలిక్. అండ్ విజయ్ని అయితే పక్కా రిటైన్ చేసుకుంటుంది తెలుగు టైటన్స్. ఎందుకంటే టైటన్స్కి ఈ సీజన్లో ఎన్నో మ్యాచెస్ని గెలిపించిండు. సో విజయ్ని అయితే పక్కా రిటైన్ చేసుకుంటుంది. దీంట్లో అయితే ఎట్లాంటి డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ డూఆర్ డైరెక్ట్ స్పెషలిస్ట్ ఆశీష్ నర్వాల్. ఆశీష్ని కూడా టైటన్స్ మేనేజ్మెంట్ కంపల్సరీ రిటైన్ చేసుకుంటున్నట్టు న్యూస్ వచ్చింది. సో ఈ సీజన్ కూడా ఆశీష్ నర్వాల్ తెలుగు టైటన్స్కే ఆడతాడు. అండ్ నెక్స్ట్ అవర్ టాప్ డిఫెండర్ లెఫ్ట్ కార్నర్ ప్లేయర్ అంకిత్ జగ్లన్. అంకిత్ ఈ సీజన్ మనకి టాప్ డిఫెండర్ అండ్ బ్యాక్ హోల్ స్పెషలిస్ట్. సో ఈసారి కూడా అంకిత్ జగ్లన్ని కంపల్సరీ రిటైన్ చేసుకుంటున్నట్టు న్యూస్ వచ్చింది. సో నెక్స్ట్ అవర్ లాస్ట్ ప్లేయర్ అవర్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అజిత్ పవర్. అజిత్ పవర్ పవర్ఫుల్ డిఫెండర్ అండ్ మ్యాచ్ విన్నర్. సో తెలుగు టైటన్స్ ఈసారి కూడా అజిత్ పవర్ని లెఫ్ట్ కార్నర్ డిఫెండర్గా రిటైన్ చేసి కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. సో వీళ్ళే ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ పక్కా రిటైన్ చేసుకునే 4 ప్లేయర్స్. అండ్ నెక్స్ట్ మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, పవన్ కుమార్ షెరావత్ ఏడి. పవన్ని టైటన్స్ రిటైన్ చేసుకుంటుందా చేసుకోదా? నో ఫ్రెండ్స్, ఈసారి అయితే పవన్ని 90% తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకోదు. ఎందుకంటే పవన్ ప్రతి సీజన్ అన్ని మ్యాచెస్ ఆడలేకపోతుండు. కానీ తెలుగు టైటన్స్ పవర్ని ఆప్షన్లో తక్కువ ప్రైస్ FBM యూజ్ చేసి తీసుకోనికే రెడీగా ఉన్నారు. ఎందుకంటే పవన్ పర్ఫార్మెన్స్కి ఈసారి అంత ప్రైస్కి పోకపోవచ్చు. సో ఆప్షన్లో తక్కువ ప్రైస్కి FBM కార్డ్ని యూజ్ చేసి బైక్ బ్యాక్ చేయడానికే రెడీగా ఉన్నారు తెలుగు టైటన్స్. అండ్ నెక్స్ట్ బిగ్ అప్డేట్ వచ్చేసి రైట్ కార్నర్ డిఫెండర్ కోసం సాహుల్ గులియాని టార్గెట్ చేస్తుంది తెలుగు టైటన్స్. ఇదైతే పక్కా కన్ఫర్మ్ న్యూస్. తెలుగు టైటన్స్ క్రిషన్ దుల్ని రిలీజ్ చేసి సాహుల్ గులియాని తీసుకునే ప్లాన్లో ఉంది. ఇదైతే టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. సాహుల్ గులియా టైటన్స్కి వస్తే టీం చాలా స్ట్రాంగ్గా మారుతుంది అండ్ టీం బ్యాలెన్సింగ్గా కనిపిస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్కి సంబంధించిన బిగ్ అప్డేట్స్. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బిలో. అండ్ టైటన్స్ ఏ ప్లేయర్ని టార్గెట్ చేస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.